మీరు ఏం చేశారు సార్? మీరు ఏం చేశారు గతంలో? రైల్వే అసిస్టెంట్ ఆఫీసర్. సరే, మీ ఉద్దేశంలో డెవలప్మెంట్ మీనింగ్ కాదమ్మా, మాకు చెప్తారు కాదు. మీ ఉద్దేశంలో డెవలప్మెంట్ మీనింగ్ ఏంటి? డెవలప్మెంట్ అంటే ఏంటి? చదువుకునే వాళ్ళు ఉండాలి కదా. డెవలప్మెంట్ అంటే ఇన్ ద సెన్స్ ఇండస్ట్రీస్ రాలేదని ఎవరన్నారు? ఇండస్ట్రీస్ రాలేదన్నారు. ఎవరు చెప్పారు? మీరు అదే పెద్ద ఆయన ఎవరు చెప్పారు? ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ రాధాకృష్ణ, రామోజీరావు చెప్పింది నమ్మకండి. కళ్ళు పెట్టి చూడమని చెప్పండి. మీకు ఎవరైనా చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వచ్చిన ఇండస్ట్రీస్ ఎవరికైనా కనపట్టలేదు. చంద్రబాబు నాయుడు డబ్బా వేస్తాడు. చెప్పేది వినండి సార్, చెప్పేది వినండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ 5 ఏళ్ళలోని అయిన ఎంఓయూల్లో మీకు తెలియాలి, పెద్దోళ్ళు ఏదో ఊహల్లో ఉన్న 78% ల్యాండ్ అయిన ఇండస్ట్రీకి సంబంధించి మీరు ఇంట్లో మీ ఇల్లు కట్టడానికి ఎంతకాలం పట్టింది? మీకు ఉద్యోగంలో జాయిన్ అయ్యాక ఎంతకాలానికి ఇల్లు కట్టారు మీరు? 30 years. ఒక ముఖ్యమంత్రిగా 4 సంవత్సరాలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రిఫార్మ్స్ తీసుకొచ్చి ఇండస్ట్రీస్ తీసుకురావాలి, డెవలప్మెంట్ తీసుకురావాలంటే ఒక రాత్రిలోనో ఒక పగల్లోనో అయిపోద్దా? ఒక రాత్రిలోనే పెద్ద అడుగుతున్నా, ఒక రాత్రిలోనో ఒక పగల్లోనో డెవలప్మెంట్ అయిపోద్దా? జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినా 2.5 సంవత్సరాలు కరోనా వచ్చింది కదా. కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో మన అందరినీ ఎలా చూశారు? కరోనాను అధిగమించి లాస్ట్ 3 ఎకనామిక్ ఇయర్స్లోని కూడా, ఫైనాన్షియల్ ఇయర్స్లోని కూడా 3rd ప్లేస్లో ఉంది జీడిపిలో. మీరు బహుశా ఆంధ్రజ్యోతి, ఈటీవీ చూస్తున్నట్టున్నారు పెద్ద అయినా. దయచేసి లోకంలో కూడా ప్రాక్టికాలిటీ ఏందో చూడండి. మీకు ఖాళీ ఉంటే అచ్యుతాపురం తీసుకెళ్తాను, బస్సు ఎక్కించి. మీలాంటి వాళ్ళు ఎవరైనా సీనియర్ సిటిజన్ 100 మంది వస్తే ఈ 3 yearsలోని 60,000 మంది ఎంప్లాయ్మెంట్ వచ్చింది. 60,000 ఎంప్లాయ్మెంట్ ఓన్లీ అచ్యుతాపురం. ఈ 3 yearsలోని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు బస్సు వేసి చూపిస్తాను. రియల్ గ్రోత్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫౌండేషన్ నుంచి వేసుకుంటూ వస్తున్నారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది తెలియక మాట్లాడుతున్నారు. అభివృద్ధి లేదని. పేదవాడి చదువుకోవటం అభివృద్ధి, మహిళా ఆర్థిక స్వావలంబన సాధించడం అభివృద్ధి, మహిళలు సొంత కాళ్ళ మీద నిలబడటం అభివృద్ధి, పేద విద్యార్థి ఇంజనీరింగ్ చదవటం అభివృద్ధి, పేదవాడి ఆరోగ్య భద్రత కల్పించడం అభివృద్ధి. ఇది అభివృద్ధి అంటే. అబ్దుల్ కలాం గారు చెప్పారు, అందరూ ప్రముఖులు చెప్పారు, ఎప్పుడైతే ఎకానమీ రివైవ్ అవుతుందో అప్పుడే ఆ దేశం వృద్ధిలోకి వెళ్తుందని. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం కూడా, ప్రజలకు ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఎకానమీ మొత్తం రివైవ్ అయ్యి మళ్ళీ పబ్లిక్లో సర్క్యులేట్ అవుతుంది. ఇలాంటి ప్రపంచం మొత్తం గ్లోబల్గా ఆర్థిక మాంద్యంలో ఉన్నా సరే ఇక్కడ మనకు చుట్టూరు కూడా మీ మధ్యకాలంలో ఎవరైనా వచ్చి ఈ 4 సంవత్సరాల్లో సార్ మా పిల్లలకి పుస్తకాలు కొనాలని మిమ్మల్ని ఎవరైనా అడిగారా? మీ వయసు ఎంత అమ్మా? ఒకసారి మీరు కూడా రండి, ఒకసారి రండి, పర్లేదు. మీ 4 సంవత్సరాల క్రితం పరిస్థితి దారంటే వెళ్తుంటే సార్ మా పిల్లల పుస్తకాలు కొనుక్కోలేకపోతున్నాను, డబ్బులు ఇవ్వండి సార్. ఆ పరిస్థితి లేకుండా ఈరోజు పేదవాడి పిల్ల చదువుకోగలుగుతున్నాడు. చక్కని బట్టలు వేసుకుని మీ చుట్టుపక్కల ఉన్నారు, మీ కంఫర్ట్గా ఉంది. చాలామంది పిల్లలు ఎలా ఉంటుందంటే పక్కింటి పిల్లోడు మనం ఆలోచించాల్సిన విధానం అది. పక్కింటి పిల్లోడు సూటు బూటు వేసుకుని కాన్వెంట్కి వెళ్తాడు. అదే ఎదురుగుండా ఆడు మానవ పుట్టుకే పుట్టారు. వాళ్ళు కష్టపడుతున్నారు. మీరు 4 గంటలు కష్టపడతాడు, 12 గంటలు కష్టపడుతున్నాడు. 12 గంటలు కష్టపడేవాడు సొంత టెక్స్ట్ బుక్ కొనుక్కోలేకపోతున్నాడు, నోట్బుక్ జత బట్టలు కొనలేకపోతున్నాడు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్లో మానవ వనరులను డెవలప్ చేస్తున్నారు. మీరు పెద్ద కాబట్టి చెప్తున్నాను, ఎప్పుడైతే మానవ వనరులు డెవలప్ అవుతాయో అదే నిజమైన అభివృద్ధి. అలాగే అప్పుడే ఇండస్ట్రీస్ వస్తాయి, అన్నీ వస్తాయి. విజ్ఞానాన్ని ఏ రోజైతే మనం వృద్ధిలోకి తీసుకొస్తామో ఆ దేశం కానీ ఆ ప్రాంతం కానీ నాకంట డబుల్ వయసు ఉంటుంది మీది. నాకు 44 ఏళ్ళు. నా మీద మీ వయసు, మీ ఎక్స్పీరియన్స్ అంత ఉండదు నా వయసు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది అద్భుతం. మీరు ఇంట్లో ఒక మామిడి మొక్క పాతినా సరే దాన్ని సరైన టేస్ట్ రావాలంటే 5-6 ఏళ్ళు పడుతుంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక అవకాశం ఇచ్చి చూడండి. ప్రోగ్రెస్ అనేది స్టార్ట్ అయింది. ఏపీ గ్రోత్ ప్రోగ్రెస్ అనేది స్టార్ట్ అయింది. అది ఆ దిశగా చాలా ప్రణాళికాబద్ధంగా గ్రాస్ రూట్ నుంచి కూడా ప్రక్షాళన చేసుకుని అవినీతి రహిత పాలన అందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. దయచేసి మీ సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద ప్రెజెంట్ గవర్నమెంట్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ మీకు తెలియక సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ర్యాంక్సే యూజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీ నెంబర్ 1 అని సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థలు ఇచ్చినాయి. మీకు నాకు అవార్డు ఇచ్చేసుకుంటే సర్టిఫికేట్ ఉంటే అవ్వదు కదా. జీడిపిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 22వ స్థానంలో ఉండేది. ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో కూడా 3rd ప్లేస్ 2021-2022లో ఫైనాన్షియల్ ఇయర్లో 3rd ప్లేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. చంద్రబాబు నాయుడు టైంలో
169% చేశాడు. బడ్జెట్ కంటే అప్పుల గురించి చెప్తున్నారు, మీకు తెలియాలి. చంద్రబాబు నాయుడు టైంలో బడ్జెట్ కంటే 169% చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో బడ్జెట్ కంటే తక్కువ 78% అప్పు చేస్తుంది. తెలియక ఏదో రాస్తారు ఆంధ్రజ్యోతి వాళ్ళు. చంద్రబాబు నాయుడు దాంట్లో 169% చెప్తున్నాం, మా అందరికీ తెలియాలి. 169% చేశాడు. ఇవన్నీ రికార్డ్స్ ఉన్నాయి పేపర్ మీద. ఓ ఫ్యాక్టాలిటీ ఎక్కడికి పోవు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 78%. కాకపోతే మన ఇక్కడ ఉన్న మీడియాలు అలా ప్రచారం చేస్తున్నాయి. not blaming any మీరు మంచి సలహా చెప్పారు, తప్పేం లేదు. మీరు చెప్పబట్టే మేము చెప్పగలిగాం.